ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము 9వ అధ్యాయము 38 నుండి 43, 45, 47, 48 వచనాలు. అంతటి యోహాను యేసుతో, బోధకుడా, మనను అనుసరింపనివ్వకడు, నీ పేరట దయ్యములను పారద్రోలుట మేము చూచి వారిని నిషేధించుకుని అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయనా నా పేరిట అద్భుతములు చేయవాడు నన్ను గురించి దుష్ప్రచారము చేయుచారడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు నా పేరట చెంబుడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి ఎగుటకు కారకుడొకటి కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టబడి సముద్రంలో పరదోపెట్టే వానికి మేలు. నీ చెయ్యి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవటం కంటే ఒక కత్తితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 26వ సామాన్య ఆదివారం. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయం 25-29 వచనాలు. 2వ పట్టణము యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 1-6 వచనాలు. సువిశేషము మార్కు శుభవార్త 38-43 వచనాలు, 45, 47, 48 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సువిశేష వచనాలు ఈరోజు మనకు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలోను 2వ పట్టణంలోను సువిశేషాలు 3 పట్టణాలు మనం చదివి ఉన్నాము. అందులో మీరు గమనించినటువంటి విషయం ఏమిటి? విన్నారు కదా, మొదటి పట్టణం చదివాక అందులో ఏమైనా, సువిశేషంలో ఏమైనా, 2వ పట్టణంలో ఏమైనా ఏమన్నా? మొదటి పట్టణంలో ఆత్మను పొందుతున్నారు. సువిశేషంలో ఈ 3 పట్టణాల్లో ఒకటి కామన్ గా ఉంది. మూడింటిలో కూడా ఒకే విషయం ఉంది. ఏమిటంటే అసూయ. ఏముందమ్మా? అసూయ. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఒక మనిషి పాపాత్ముడుగా మారడానికి కారణాలు అనేకమైన ఉంటాయి. అవి తొందరగా మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాయి. తనకున్నటువంటి పరిస్థితులు కానీ, తనకున్నటువంటి అలవాట్లు కానీ, తనకున్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ, ఇవన్నీ మనిషిని త్వరగా పాపిగా మార్చడానికి దోహదపడతాయి. కానీ ఒక వ్యక్తి మంచిగా జీవించాలంటే చాలా కష్టమైనటువంటి పని. పాపిగా మారడం చాలా తేలికైనటువంటి పని. కొద్ది సమయంలోనే మనిషి పాపిగా మారిపోవచ్చు. ఒక మనిషి పాపిగా మారడానికి ప్రధానమైనటువంటి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఒకటి ఏంటంటే అసూయ అనేది ఈ రోజు పట్టణాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి.
ఈ అసూయ ఎప్పటి నుంచి ఉంది? ఈ మొదటి పట్టణాలు ఇవన్నీ మనం చూస్తే ఆదిలో నుండే అసూయ ఉంది. అవునా? దేవుడు మొట్టమొదటిగా అవ్వ ఆదాము సృష్టించిన తర్వాత ఎవరికి అసూయ కలిగిందమ్మా? ఎవరికి అసూయ కలిగింది? సాతానికి. సాతానికి అసూయ కలిగింది. ఎవరిని చూసి? అవ్వ ఆదామును చూసి. వీళ్ళు చాలా ప్రేమగా జీవిస్తున్నారే, ఒక జంటగా జీవిస్తున్నారే, చక్కగా ఈ పండ్లన్నీ తింటున్నారే, దేవుడు చక్కని మంచి జీవితాన్ని వీళ్ళకి ఇచ్చారే అని సాతాను వారి జీవితాన్ని చూసి, వారి ప్రేమను చూసి, వారి ఐక్యతను చూసి, వారి అనుబంధాన్ని చూసి, వారి ఒకరికొకరు చక్కగా ప్రేమించుకుని ఒకరికొకరు చక్కగా ఉండే దాన్ని చూసి ఎవరికి అసూయ పుట్టిందమ్మా? సాతానికి అసూయ పుట్టింది. అవునా? ఏం చేస్తుంది సాతానికి అసూయ పుట్టి? దేవునికి వ్యతిరేకంగా వారిని మార్చేస్తుంది. సాతాను యొక్క అసూయ వలన మరి శాపం అనేది అక్కడ వచ్చినట్లు మనము వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా ఆదిలోనే మనం చూసినట్లయితే కయ్యూను ఆబేలు వీరిద్దరికి కూడా అన్నదమ్ములు. అవునా? వీరిలో కూడా ఏమొచ్చింది అప్పుడు? అసూయ. ఒకరిని చూసి ఒకరు అసూయ పడిపోయారు. ఇప్పుడు తమ్ముడికి పేరు వస్తే నీకేమైంది? ఫలానా వాళ్ళ తమ్ముడు మంచివాడని చెప్పుకుంటే నీకు మంచిదే కదా. కానీ ఆ తమ్ముడికి, సహోదరునికి మంచి పేరు, దేవుని యొక్క మెప్పుదల వచ్చేసరికి కయ్యూనులో ఏమొచ్చేసిందమ్మా? అసూయ వచ్చేసింది. ఒక మనిషిని పాపిగా ప్రేరేపణ చేసేది అసూయ అని వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ అసూయ దేనికి దారితీసిందమ్మా? తమ్ముడైనటువంటి ఆబేలు ప్రాణాలు తీసింది. చూసారు? ఇంకా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అనేకమైన మనకు తెలుస్తూ ఉంటాయి. యోసేపు గారు, వారి అన్నదమ్ములు యోసేపు గారిని ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఈజిప్టులకి అమ్మేశారు. ఎందుకు అమ్మేశారు? ఎందుకు అసూయ వచ్చింది? తండ్రి తన చిన్న కుమారుడైనటువంటి యోసేపు గారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని. తండ్రి బిడ్డలను ప్రేమించకూడదా? ప్రేమించవచ్చు. మరి మనకన్నా ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నాడు, ఆడికి కొత్త వస్త్రాన్ని కూడా కొనిచ్చాడని అన్నదమ్ములకి ఏమొచ్చిందమ్మా? అసూయ వచ్చింది. అసూయ వచ్చి ఆ అసూయ ఎక్కడికి మారింది? తన సహోదరుని చంపేయటానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి ఇట్లాంటి సంగతులు బైబిల్ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. మరి మన పరిస్థితి ఈ అసూయ ఎలా ఉంది? మొదటి పట్టణంలో చూసినట్లయితే ఈ యొక్క అసూయ ఎలా ఉందో చక్కగా వాక్యములో వ్రాయబడి ఉంది. తీయమా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ప్రభువు మోషేతో మాట్లాడాను. మోషే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించడానికి మోషే గారికి భారం అయిపోయింది. ఇన్ని లక్షల మంది ప్రజలను నడిపించాలంటే ఒక నాయకుడు చాలా భారం అయిపోయింది. అందుకని ఆయన ప్రార్థన చేశాడు, అయ్యా ఈ సైన్యాన్ని అంతా కూడా నడిపించడానికి నాకు శక్తి సరిపోవటం లేదు, కాబట్టి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? ఆ యొక్క ప్రజలలో నుంచి ఒక 70 మందిని ఎన్నిక చేసుకుని ఈ గుడారానికి తీసుకురమ్మన్నాడు. ఒక 70 మందిని తీసుకుని ఆ గుడారానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ గుడారంలో ఉండి ప్రార్థన చేయగా వారి మీద ఆత్మ కుమ్మరించబడింది. 70 మంది మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది. ఈ ఆత్మ ఆ 70 మంది కూడా ఏం చేస్తారు? మోషే గారికి సహాయముగా ఉంటారు. కాబట్టి మోషే యొక్క భారాన్ని దేవుడు ఏం చేశాడమ్మా?
ఈ 70 మందికి పంచి ఈ 70 మందిని కలుపుకుని ఈ 70 మందికి నాయకుడిగా మోషే ఉంటూ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే గుడారములోనికి ఎంతమందిని పిలిచారు? గుడారములోనికి ఎంతమందిని పిలిచారు? 70 మందిని పిలిచారు. వారందరికీ కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చింది. అయితే గుడారములోనికి రానటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. ఎవరు? వాళ్ళ పేరు చదవమ్మా. వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎల్దాదు, మాదాదు. వీళ్ళిద్దరు కూడా గుడారములోనికి రాలేదు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చి వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనందరం కూడా ఇప్పుడు దేవాలయంలో ఉన్నాం. మనందరికీ కూడా దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చింది. మనం ప్రవచిస్తున్నాం. దేవాలయంకు రానటువంటి 2 వ్యక్తులు బయట ఎక్కడో ఉన్నారు. వారికి కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చింది. వారు కూడా ప్రవచనాలు చేస్తున్నారు. ఇప్పుడు గుడిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మోషే దగ్గరికి వచ్చి యెహోషువ గారు అంటున్నారు ఇక్కడ, అయ్యా వాడు దేవాలయంకు రాలేదు, దేవుని యొక్క ఆత్మ వాళ్ళకి రాకూడదు. ఇక్కడ ఉన్నటువంటి 70 మందికి మాత్రమే దేవుని యొక్క ఆత్మ పంచబడాలి. ఈ గుడారంలోనికి రాకుండా బయట ఉన్న వ్యక్తులు ఆత్మని పొంది వాళ్ళు ప్రవచిస్తున్నారు, వాళ్ళని ప్రవచించొద్దని చెప్పమన్నాడు. మోషే నాయకుడు కదా, వెళ్ళి చెప్పమన్నాడు. మోషే ఏమన్నాడు? నా మీద ప్రేమ చేత, నా మీద అభిమానం చేత నువ్వు అలా మాట్లాడుతున్నావు, అసూయ పడుతున్నావు. నీకేమైంది? ఆయన ఆ గుడారంలోనికి రానటువంటి వాళ్ళు అక్కడ ప్రవచించటం వలన నీకొచ్చిన నష్టమే ఉంది? లేదా మోషేకి ఇచ్చినటువంటి ఆత్మలో ఏమన్నా కొద్దిగా తగ్గిపోయిందా? తగ్గలేదు. లేదు ఈ 70 మందికి ఇచ్చినటువంటి ఆత్మలో చూడటం వలన మోషే గారికి ఏమైనా ఆత్మ తగ్గిపోయిందా? తగ్గలేదు. మరి గుడారములోనికి రానటువంటి వారికి ప్రవచిస్తూ ఉంటే నువ్వెందుకు వారి మీద అసూయ పడుచున్నావని యెహోషువ గారిని ఈ యొక్క మోషే గారు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయన బాధ ఏంటి? యెహోషువ గారి బాధ ఏంటి? కాబట్టి దానిని మోషే గారు ఏమన్నాడు? వారిని చూసి నువ్వెందుకు అసూయ పడుతూ ఉన్నావు? సువిశేషంలోకి వెళ్ళినట్లయితే సువిశేషంలో కూడా ఒక మాట రాయబడింది చూడండి. సువిశేషంలో చదువు. సువిశేషం బోధకుడా మనల్ని అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుచున్నాడు, నిషేధించమంటున్నాడు. చూసారా? యేసు ప్రభుని అనుసరించేటువంటి శిష్యులు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా మిమ్మల్ని అనుసరింపనటువంటి వాడు ప్రార్థన చేసి మీ పేరట దయ్యములను పారదోలుతున్నాడు, అతన్ని మీరు ఆపండి అని చెప్పి ఇక్కడ యోహాను గారు అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు సువిశేషంలో? నా నామము చొప్పున ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఇక్కడ ఎవరి పేరునమ్మా? నా పేరట, నా నామము చొప్పున ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా నామము పేరట అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి అతను మనకు విరోధి కాదు. నువ్వెందుకు అతనిని చూసి అసూయ పడుతూ ఉన్నావు? యేసు ప్రభు కూడా సువిశేషములో ఇదే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి పట్టణంలోను సువిశేషములో కూడా మనకేం కనబడుతుందమ్మా? ఏం కనబడుతుంది? అసూయ. మన పరిస్థితి అసూయ అంటే ఇప్పుడు చెప్పండి. అసూయ అంటే
మీకు తెలిసింది చెప్పండి. తెలుసు మనకి. అసూయ అంటే ఏంటి? అసూయ పాపమునకు కారణము. అసూయ అంటే ఏంటి? మీరు ఎవరిలో అసూయ లేదా? ఉంది. లేదని చెప్పలేము. అసూయ ఉంది. అసూయ అంటే ఏంటి? ఓర్వలేని తనం, అంతేనా? అసూయ అంటే ఏంటమ్మా? ఇంకా తట్టుకోలేని తనం, అవునా? ఇంకా చెప్పండి. మనకు తెలుగు భాషలో మనం మాట్లాడుతున్నాయి. ఇంకా మనకి లేనిది ఎదుటి వారి దగ్గర ఉంటే అసూయ. అదే స్వభావం అసూయ. ఇంకేంటి అసూయ? ఇతరులతో పోల్చుకోవడం. ఇతరులతో పోల్చుకోవడం. వాడు కారు కనుక్కుంటే అసూయ, వాడు ఇల్లు కనుక్కుంటే అసూయ, వాడు ఆటో కనుక్కుంటే అసూయ, వీడు బంగారం కనుక్కుంటే అసూయ, వీడు బాగా చదువుతుంటే అసూయ. ఎక్కడ లేదు అసూయ? ఆమె బాగా అందంగా ఉంటే ఆమె చూసి అసూయ, ఆమె మంచి బట్టలు కట్టుకుంటే అసూయ, ఆమెకు బారు జడ ఉంటే అసూయ. అవునా కదా? ప్రతి విషయంలో కూడా మనుషులను చూసి ఒక్కొక్క మనిషి అసూయ పడిపోతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఈరోజు ఆది నుంచి కూడా అసూయని గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ అసూయ ఎక్కడ పడుతుంది? ఈ అసూయ ఎక్కడ పడుతుంది? సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే అసూయ ఎక్కడ పుట్టిందో వ్రాయబడి ఉంది. ఎక్కడమ్మా? ఎముకల మజ్జలో పడుతుంది. ఎక్కడ పడుతుందమ్మా? ఎముకల మధ్యలో కాదు, మజ్జ. మజ్జ అంటే మూలుగు. మూలుగు. ఆ మూలుగు అక్కడ పడుతుందంట. ఆ మజ్జలోంచి ఏం పడుతుంది? అక్కడ రక్తము తయారవుతుంది. ఈ అసూయ కూడా అక్కడ మొదలవుతుందంట. అక్కడ నుంచి శరీరం అంతా కూడా పాకేస్తుందంట. శరీరం అంతా కూడా పాకేస్తుంది. ఈ అసూయ ఎవరిని కూడా విడిచిపెట్టదంట. ప్రతి ఒక్కరిలో కూడా అసూయ ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. యాకోబు రాసిన లెక్క 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి. ఏలయన అసూయ స్వార్థపరత్వములు అలజడియు సర్వ విధములకు నీచ కార్యములు కూడా ఉండును. ఈ అసూయ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీచమైనటువంటి కార్యాలు దిగజారిపోతాడంట అసూయ వలన. ఇది సకల దుష్ట గుణాలకు ఒక తల్లి అంట. దుష్ట గుణాలు, చెడు కార్యాలందరికీ కూడా ఈ అసూయ అనేది తల్లి లాంటిదని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఈ అసూయ నిన్ను నాశనం చేస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఒక కప్ప, ఒక ఎలుక, ఒక కప్ప, ఒక ఎలుక ఉన్నాయ. ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఆ కప్ప చక్కగా జీవిస్తా ఉంది. ఒకరోజు ఆ ఒడ్డుకి ఎలుక వచ్చిందట. ఎలుక వచ్చి ఆ వేరుశనగ గుళ్ళు అవి తీసుకొచ్చి ఆ ఒడ్డున్న కప్పకి ఇచ్చిందంట. ఇస్తే అది తిందంట. తిని ఇవి చాలా రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నాకు రేపు కూడా కొన్ని తెచ్చి పెడతావా అని అడిగిందంట. అప్పుడు ఆ కప్ప ఎలుకందంట, తెచ్చి పెడతానులే అని చెప్పిందంట. రెండవ రోజు కొన్ని దుంపల వేర్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇస్తే అది రోజు తింటే వీళ్ళిద్దరి మధ్య స్నేహము ఏర్పడింది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎలుక ఆహారం దొరకట్లేదని ఏమి తీసుకురాలేదు. వేరుశనగ ఇవన్నీ ఒక సీజన్లో ఉంటాయి, తర్వాత ఉండవు కదా. ఆ టైంలో అవి తీసుకురాలా. ఈ కప్ప అనుకుంటుందంట, నాకు ఇన్ని రోజులు కూడా ఈ గుడ్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చింది,
ఇప్పుడు ఈ నెలలో నాకు అసలు ఈ నెల నుంచి నాకేమీ కూడా తీసుకురావడం లేదు, ఇది ఒక్కటే తినేస్తుంది అని మనసులో ఏం పెట్టుకుందామా? అసూయ వచ్చేసింది. ఈ అసూయ ఎక్కడికి దారి తీస్తుందంటే, ఇది ఒక్కటే తిని నాకు పెట్టకుండా ఉంటది కాబట్టి దీన్ని నేను ఏదో ఒకటి చెయ్యాలని ఆ అసూయ ఆ మనసులో రోజు రోజుకి ఏమైపోతుంది? పెరిగిపోతా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ కప్ప ఎవరో కాదు. ఎవరా కప్ప? ఆ కప్ప ఎవరు? అందరూ చెప్పాలి. ఆ కప్ప ఎవరు? అసూయ పెరిగిపోతా ఉంది. పెరిగిపోయి దీన్ని ఏదో ఒకటి చేయాలి, దీన్ని చంపేయాలి అనుకుంటుంది. అనుకుని మనిద్దరం ఫ్రెండ్స్ కదా, ఒక తాడు తీసుకురా, మనిద్దరము చక్కగా నీ కాలికి నా కాలికి కట్టుకుని మన స్నేహం విడిపోకుండా ప్రేమ బంధాన్ని మనము గట్టిగా ముడివేసుకుందామని ఈ కప్ప చెప్పింది. ఈ పిచ్చ మొక్క ఉంది, ఇదేమిది? కపటం లేనిది, అసూయ లేనిది, మంచి మనసు కలిది. ఉన్నప్పుడు చక్కగా తీసుకొచ్చి పెడుతుంది, లేనప్పుడు వదిలిపెడుతుంది. మంచి మనసుతో ఉంది. ఇదేం చేసింది? గబగబేలో తాడు తెచ్చింది. తాడు తెచ్చిన తర్వాత నీ కాలుకు కట్టుకోండి. ఆ ఎలుక ఆ కాలుకు కట్టుకుంది, నా కాలుకు కట్టింది, కప్పకి ఈ కాలుకు కట్టింది. దీని మనసులో ఏముంది? అసూయ ఉంది. ఇదేం చేసింది? ఒక్కసారిగా నీళ్ళలోకి దూకేసింది. దూకేసి కప్ప ఎక్కడికి వెళ్ళిపోయింది? కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఎలుక కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? తాడు కట్టేసి ఉంది కదా, ఈ తాడు దగ్గర కిందకి వెళ్ళిపోయింది. నీళ్ళ మునిగిపోయింది. కిందకి వెళ్ళిపోయేసరికి ఏమైపోయిందమ్మా? చచ్చిపోయింది. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకని? దీనిలో ఉన్నటువంటి అసూయ ఏం చేసింది? చంపాలనుకున్నాను కాబట్టి చంపేశాను అని ఇది ఆ యొక్క సంతోషంతో పైకి వచ్చింది. పైకి వచ్చేసరికి చచ్చిపోయిన ఎలుక ఏమైపోయిందమ్మా? నీళ్ల మీద తేలాడుతుంది. ఆ చచ్చిపోయిన ఎలుకను చూసి ఈ కప్ప నేను చంపేశాను కదా అని చాలా సంతోషంగా ఉంటుంది. అసూయ ఎక్కడికి దారి తీసింది? చంపేయడానికి దారి తీసింది. ఇప్పుడు ఆకాశంలో ఒక గద్ద వచ్చింది. ఆకాశంలో ఒక గద్ద తన ఆహారం కోసం ఎత్తుక్కుంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ నీటి మీద ఏం కనపడిందమ్మా? ఏం కనపడింది? ఎలుక కనపడింది. కప్ప నీళ్ళలోకి వెళ్ళిపోయింది కదా, ఎలుక కనపడింది. ఇదిగో నాకు చక్కని ఆహారం దొరికిందని ఏం చేసింది? వచ్చేసి ఆ ఎలుకని తన్నుకుని వెళ్ళిపోయింది. ఎలుకని ఎప్పుడైతే కాళ్ళతో పట్టుకుని పైకి లేచిపోయిందో తాడు కట్టి ఉంది కదా, ఏమొచ్చేసింది? కప్ప కూడా వచ్చేసింది. వెళ్ళి చెట్టు మీదకి వెళ్ళిపోయింది. ఎలుకతో పాటు కప్పను కూడా. నీ అసూయ నిన్ను నాశనము చేస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. నీ అసూయను నువ్వు పెంచుకుంటూ ఉంటే అది నిన్నేం చేస్తుందమ్మా? నిన్ను దహించి వేస్తుంది. ఆ అసూయ నిన్నే నాశనం చేస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. అందుకనే గలతీయులకు రాసిన లేఖలో ఒక మాట రాయబడి ఉంది. 5వ అధ్యాయం 19-21 అసూయ గలవారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. ఈ అసూయ మొదటి పట్టణంలో సువిశేషంలో కూడా ప్రభు చక్కగా మనకు చెప్తూ ఉన్నాడు. ఈ అసూయ చెందినటువంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మన పరిస్థితి ఏంటి? మనలో అసూయ ఉందా? మనలో అసూయ ఉందా లేదని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మనలో అసూయ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఎలా బయటపడుతుందమ్మా అసూయ? మీకు అన్నీ తెలుసు కానీ ఏది చెప్పరు. మీకు అన్నీ తెలుసు చెప్పరు. అదే చెప్తారులే అనుకుంటారు. నేను అడిగేది బైబిల్లో కాదు. నీలో ఉన్న అసూయ ఎలా బయటపడుతుంది అమ్మా? ఏమంటావు? నీలో ఉన్నటువంటి అసూయ ఎలా బయటపడుతుంది? బైబిల్లో కాదు నేను అడిగేది.
అసూయ గురించి మనందరిలో కూడా అసూయ ఉంటుంది, లేదనేది మాత్రం అబద్ధం. అసూయ ఉంటుంది. ఈ మనలో ఉన్నటువంటి అసూయ ఎలా బయటపడుతుంది? మీరు రోజు చేసే పనులే, కానీ మీరు చెప్పట్లేదు. సూటిపోటి మాటలతో అసూయ బయటపడుతుంది. నీలో ఒక అసూయ ఉంటుంది. ఆమెని పిల్లి మీదో, ఎలక మీద, కోడి మీద, కుక్క మీద పెట్టి నువ్వు అంటా ఉంటావు. నీలో ఉన్నటువంటి అసూయ సూటిపోటి మాటల ద్వారా బయటపడతా ఉంటుంది. ఇంకా చెప్పవలసినటువంటి విషయాలను చెప్పకపోవడం ద్వారా కూడా నీ ఆలో అసూయ ఉంటుంది అన్నమాట. అమ్మా, ఈరోజు డ్వాక్రా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మరి అందరూ వచ్చి తీసుకున్నారు, ఒక మనిషికి చెప్పారనుకో, ఇవేం చేస్తుంది? ఈమెకి ఇష్టమైన వాళ్ళకి మాత్రం దాన్ని చెప్పాలండి, దాన్ని చెప్తే వాళ్ళు వెళ్ళకుండా ఉండాలి. దాన్ని దీనిలో అసూయ ఉండి దాన్ని చెప్పకుండా ఉంటుంది. అవునా? చెప్పవలసినటువంటి విషయాలను చెప్పకపోవటం వలన కూడా అసూయ అనేది మనకి బయటపడుతుంది. అంటే నీ మాట తీరును బట్టి నీలో అసూయ ఉందో లేదో తెలిసిపోతుంది. వెళ్తా ఉండగా అసూయ ఎక్కువ ఎవరిలో ఉంటుందమ్మా? గట్టిగా చెప్పు. ఆడాళ్ళలోనే ఎక్కువ అసూయ ఉంటుంది. మగవాళ్ళు పెద్ద పట్టించుకోలే, పోనీ అనుకుంటారు. ఆడాళ్ళు అసూయ, చిన్న విషయానికి కూడా అసూయ పడిపోతా ఉంటారు. కాబట్టి అసూయ నీ మనసులో ఉన్నది అంటే నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవనంట. కాబట్టి వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. ఒకరోజు ద్రాక్ష చెట్టు ముళ్ళ చెట్టుని అడిగిందంట. ఏమని అడిగింది? దారిని పోయే వాళ్ళందరినీ కూడా, దారిని పోయే వాళ్ళందరి మీద ఎందుకు నువ్వు అంతా అసూయ పడతావు అని చెప్పి ఈ ద్రాక్ష మొక్క ముళ్ళ చెట్టుని అడిగిందంట. అప్పుడు వాళ్ళంటే నువ్వు వారి యొక్క వాళ్ళు వేసుకున్న, నాకు వాళ్ళ మీద కక్ష లేదు, వారి మీద పగ లేదు, వారి మీద ద్వేషం లేదు, కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు చింపేయాలనిపిస్తుంది. నాకు వాళ్ళు వేసుకున్న బట్టల్ని చింపేయాలనిపిస్తుంది. అందుకని వాళ్ళకట్ట తగిలి పక్కగా లాగుతూ ఉంటాను, చింపేయాలని. అంటే అసూయ అన్నమాట. ఈ అసూయ చేత ఎదటి వారిని మనం ఏదో ఒక ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని ఈ అసూయ మనల్ని ప్రేరేపిస్తుందని ఈ యొక్క ఉపమానం మనకి తెలియజేస్తాం. దాని వలన ఎవరిలో అసూయ అయితే ప్రారంభమైందో వారే నాశనం చెందుతారని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ఈ అసూయ ఎప్పుడు పోతే మనలోకి వచ్చినటువంటి అసూయ పోతుందంటారా? పోదంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఉపదేశకుడులో రాయబడింది చూడండి. ఉపదేశకుడు 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూస్తే, చనిపోయే వరకు కూడా ఈ అసూయ పోదంట, మనుషులనే ఉండిపోతుంది. కాబట్టి ఈ అసూయని మనం పారద్రోలాలి అంటే దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడాలి. ఇక్కడ 70 మంది ఆ యొక్క 70 మందిని పిలిచినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎలా అందరి మీదకి వచ్చిందో అలాగే దేవుడు అందరిని కూడా సరి సమానంగానే చూస్తూ ఉన్నాడు. గుడారంలోనికి వచ్చిన వారికి ఆత్మ వచ్చింది, గుడారంలోనికి రానటువంటి ఇద్దరికి కూడా ఆత్మ వచ్చింది. దేవుడు అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు. దేవునికి ఏ భేదము కూడా లేదు. వారికి ఆత్మ ఇస్తే నీకేంటి బాధ? నీకేమీ తక్కువ కాలేదు కదా, నీకేమీ తక్కువ కాలేదు కదా. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు చూసినట్లయితే అక్కడ మనకి అసూయ అనేది ఎలా బయటపడుతుందో చూడండి. 12వ వచనం చదువమ్మా. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 12వ వచనం. పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసినటువంటి మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసినటువంటి వారికి సమానముగా కూలి ఇచ్చింది వేళ చాలు. అసూయ ఎక్కడ పుట్టిందో చూడండి.
మనందరం కూడా ఇక్కడ ఉన్నాము, పనికి వెళ్తున్నాం, అందరం కూడా పనికి వెళ్తున్నాం. పని ఎన్ని గంటలకి? ఉదయము 8 గంటలకి. 8 గంటలకి పనికి ఒక 10 మంది పనికి కావాలి అని చెప్పి వస్తే 10 మందిని తీసుకెళ్ళి ఆ యజమానుడు ఏం చేస్తాడు? 10 మందిని తీసుకెళ్ళి పనిలో పెట్టాడు. అమ్మా, మీకు 100 రూపాయలు ఇస్తాను, సాయంత్రం వరకు పని చేయండి, మీకు 100 రూపాయలు కూలి ఇస్తాను అన్నాడు. అప్పుడు మీరేం చేశారు? ఒప్పుకున్నారు, 100 రూపాయలకి పని చేస్తామని వెళ్ళారు. 8 గంటలకు పనిలో వంగున్నారు. తర్వాత యజమానుడు మరలా సెంటర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత 11 గంటలకి ఇంకొక 10 మంది వచ్చారు. అయ్యా, మాకు పని దొరకలేదు, పని ఏమన్నా చెప్పంటే, నా తోటలో పని ఉంది, మీరు రండి అని చెప్పి ఈ 10 మందిని 11 గంటలకు తీసుకెళ్లి పనిలో పెట్టాడు. 8 గంటలకు 10 మంది వెళ్ళారు, 11 గంటలకి 10 మంది వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటలకి ఇంకొక 10 మందిని తీసుకెళ్లి పనిలో పెట్టారు. 4 గంటలకల్లా పని అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరినీ పిలిచారు. పిలిచిన తర్వాత అందరికీ ఒక్కొక్క 100 చొప్పులు ఇచ్చేశారు. 10 గంటలకి, 11 గంటలకి, 2 గంటలకి వచ్చిన వాళ్ళందరికీ కూడా యజమానుడు ఏం చేశారు? అందరికీ 100 రూపాయలు ఇచ్చేశాడు. ఇప్పుడు 8 గంటలకు వచ్చినాడు పోట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 8 గంటలకు వచ్చి పని చేసినాము, మాకు 100 రూపాయలు, మధ్యాహ్నం 2 గంటలు వచ్చినాడు కూడా నువ్వు 100 రూపాయలు ఇస్తావా అని చెప్పి యజమానుడిని అడిగాడు. అప్పుడు యజమానుడు అంటున్నాడు, నీకు ఉదయం 8 గంటలకి నేను నీతో ఏమి ఒప్పందం చేసుకున్నాను? ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 రూపాయలకి నువ్వు పని చేస్తాను, ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నావా? నీకేం తగ్గించలేదు కదా, నేను నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాను. అతనికి ఎంత ఇవ్వాలి అనేది అది నా ఇష్టం, నేను ఇచ్చుకుంటాను. నువ్వు అతన్ని చూసి నువ్వెందుకు అసూయ పడుతున్నావని ప్రభు అక్కడ అడుగుతూ ఉన్నాడు. చూసారా అసూయ ఎలా పుట్టేసిందో? నీకు ఇచ్చిన దాంట్లో ఏం మినహాయించలేదు కదా ఆయన, నీకు అనుకున్నది నీకే ఇచ్చాడు. అప్పుడు అంటున్నాడు ఆయన యజమానునికి, మరి తనకి ఎంత ఇవ్వాలో ఎంత తీసుకోవాలో యజమాని యొక్క ఇష్టం, అది నా ఇష్టం, అది నువ్వెవరు మాట్లాడటానికి అని యజమానుడు అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అసూయ అనేది మనిషి చూసి వారవలేనితనం, ఎదుటి వారిని చూసి వారవలేనితనం, దాని వలన అనేకమైనటువంటి నష్టాలు ఎవరికి జరుగుతాయి అంటే అసూయ పరులకు నష్టము జరుగుతుంది. ఒక ఏనుగు ఉందంట. ఒక ఏనుగు ఆ నీళ్లు తాగటానికి అక్కడికి వచ్చిందంట. ఆ సరస్సు దగ్గరికి వచ్చిందంట. వచ్చి చూడగానే ఆ నీళ్ళు ఎలా ఉంటాయేమో స్పష్టంగా తేటగా ఉన్నాయంట. నీళ్ళు తేటగా చక్కగా స్పష్టంగా ఉన్నాయంట. ఆ నీటిని చూసిన తర్వాత ఆ ఏనుగు అనుకుందంట, ఏమనుకుందంట, ఆ యొక్క ఇంత స్పష్టమైనటువంటి నీళ్లు, స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఈ అడవిలో ఇక్కడ ఉన్నాయి, ఈ నదిలో, ఇక్కడ పొలంలో ఉన్నాయి, ఇంతవరకు నేను ఎట్లాంటి చోట ఎక్కడా కూడా చూడలేదు, చాలా తేటగా ఉన్నాయి నీళ్లు అని గట్టి విధంగా ఆలోచిస్తూ ఉండగా ఆ లోపల ఏం చేసిందంట, ఒక ఏంటిది మొసలి ఆ కొలంలో ఉందంట. ఆ నీళ్ళల్లో అది స్పష్టంగా ఏనుగు కనబడిందంట. అప్పుడు ఏనుగు అనుకుందంట, ఇది రోజు ఈ కొలంలో ఉండి ఎంత స్పష్టమైన నీళ్లు తాగుతుంది, నేను అటు ఇటు తిరుగుతా మురికి నీళ్లు ఆ నీళ్లు తాగుతున్నాను, ఇంత స్పష్టమైన నీళ్లు దీన్ని తాగనివ్వకూడదు, ముసలి ఇందులో ఉండకూడదని చెప్పి తొండం పెట్టి ఏం చేసిందంట, బురదని మొత్తం నీళ్ళని కిలికేసిందంట. ఏది ఏనుగు కెలిగేసిందంట. కెలిగితే నీళ్ళన్నీ ఏమైపోయినాయి, ఇప్పుడు బురద అయిపోయింది. ఈ బురదలో ముసలి ఏం చేసిందంట, ఈ బురద నీళ్ళలో కనబడదు కదా, ఈ బురద నీళ్ళ నెమ్మదిగా ముందుకు వచ్చి దాని తొండాన్ని పట్టుకుని సగానికి కట్ చేసి వదిలిపడేసింది. ఎవరికి నష్టం జరిగింది? దేనికి ఎందుకు నష్టం జరిగింది? అసూయ. నువ్వు ఎదుటి వాడికి ఉన్నదాన్ని చూసి నువ్వు అసూయ పడటం వలన అవతల వ్యక్తికి జరిగేది ఏముండదు.
ఆ అసూయ నీ మనసులో ఉండి, నీ హృదయంలో ఉండి రోజు రోజుకి నువ్వేమైపోతావమ్మా? కృషించుకుపోతావు. నీకే నష్టం. అందుకని దేవుడు అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, ఎందుకయ్యా నువ్వు ఆయన చూసి అసూయ చెందుతున్నావు? నా మీద ఉన్నటువంటి ప్రేమ చేత వారి మీద నువ్వు అసూయ చూపుతూ ఉన్నావు అని వారించాడు దేవుడు. సువిశేషంలో చూసినట్లయితే మనల్ని అనుసరించేటువంటి వాడు మన స్నేహితుడే. అతను అద్భుతాలు ఎలా చేస్తున్నాడు? నా నామం పేరిట చేస్తున్నాడు. నా నామాన్ని ఉపయోగించుకున్నటువంటి వాడు నాకు విరోధి కాదు. ఎందుకు నువ్వు అలాంటి అసూయను కనపరుస్తున్నావని యేసు ప్రభు యోహాను గారిని అంటూ ఉన్నాడు. ఈ సమయంలో నీ యొక్క హృదయంలో అసూయ ఉన్నదా జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. కాబట్టి అసూయ ఎవరిలో అయితే ఉందో వారికి అనారోగ్యం కలుగుతుందంట. ముందు ఏం కలుగుద్దామా? ఎందువల్ల అనారోగ్యం కలుగుద్ది? అసూయ వలన. అసూయ వలన వాడు అదే ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. ఎదుటి వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చూసారా? ఆ అసూయ అనారోగ్యాన్ని కలగజేస్తుంది. కొంతమంది అసూయ వలన స్నేహితులు కూడా చంపేస్తారు. బయట చూస్తున్నాం కదా మనం. అసూయ వాళ్ళు తట్టుకోలేరు. వాడికి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, వాడిని చూసి తట్టుకోలేరు. ఈ అసూయ అనేది చాలా ఘోరమైనటువంటి పాపం అని ఇక్కడ వాక్యం మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. మన మనసులో ఒక అసూయ అనేది మొదలైందంటే అది కూడా ఒక రోగమే. మనకు రోగాలు ఎలా వస్తున్నాయో అలాగే అసూయ అనేది కూడా ఒక రోగమే అని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ రోగానికి ఇక మందు లేదు. మామూలు రోగాలకైతే మందు ఉంది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగానికి మందు అనేది లేదు. అది నిన్ను దహించి వేస్తుంది, నాశనం చేస్తుందని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తాం. చూడు, ఒక వాక్యం చెప్తాం. రోమీయులకు రాసిన లేఖ మొదటి పేతురు చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. ఏ మాత్రం అబద్ధం ఆడకుడు, చాలు. ఇక్కడ వాక్యంలో మనకి స్పష్టంగా అసూయను గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. యోబు గారు రాసిన గ్రంథంలో చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. కోపము వలన బుద్ధిహీనుడు నశించును, అసూయ వలన తెలివి తక్కువ వాడు చెడు. చూసారా? అసూయ వలన ఏం జరుగుతుందంట? చెడు జరుగుతుందంట. అసూయ వలన మరణం వస్తుంది, అసూయ వలన నాశనము సంభవిస్తుందని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. ఒక ఊర్లో 2 ఆటగాళ్ళు ఉన్నారంట. మరి బాగా ఆటలాడతారంట. ఒక ఆటగాడికి మంచి దేశ స్థాయిలో మంచి ప్రావీణ్యత వచ్చింది. అతని యొక్క కీర్తి ప్రతిష్టలు మరి ప్రపంచం, క్రికెట్ లో స్టార్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, అట్లా ప్రపంచ స్థాయిలో బాగా ఆడుతున్నాడు. అతను ఏం చేశారంట, అతని యొక్క ఆ విగ్రహాన్ని కూడా తయారు చేసి ఆ ఊర్లో పెట్టారంట. ఇతని ప్రపంచ ఆటగాడు. 2వ ఆటగాడికి ఏం జరిగిందమ్మా? వీడు ఆటగాడే కదా, వీడు రాణించలేకపోయాడు కదా. ఇప్పుడు వీడు హృదయంలో ఏమొచ్చింది? అసూయ వచ్చేసి, వీడు నాకన్నా ఎక్కువగా ఆడతారా? వీడికి మంచి గుర్తింపు వచ్చి వీడి బొమ్మను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? సెంటర్లో. అందరికి ఇద్దరు ఇక్కడ పెడతారా? ఈ బొమ్మను నాశనం చేసేయాలి అనుకున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడంట? రాత్రి పూట వెళ్ళి ఆ బొమ్మని కొద్దిగా ఒక రోజు వెళ్ళి కొద్దిగా కొట్టేసి వస్తున్నాడంట. కింద పేట ఇలా నిలబడి ఉంటది కదా, ఇక్కడ కొద్దిగా కొట్టారు. 2వ రోజు వెళ్ళి కొద్దిగా కొట్టేస్తున్నాడు, జనాలు కనపడకుండా. రాత్రి పూట కొన్ని రోజులు అలాగైతే ఆఖరి రోజున ఇక ఎవడో రేపు పడిపోతాను, పడగొట్టేద్దామని వెళ్ళి ఇలా కోసేద్దాం ఉండగా అది ఇరిగి ఆడి మీద పడింది. పడివాడు చనిపోయాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి అసూయ ఏం చేస్తుంది? నిన్ను శాపముగా మారుస్తుందంట.
నీలో ఉన్నటువంటి అసూయ నీకు మరణాన్ని తెచ్చిపెడుతుందట. అసూయ వలన తల్లి కూతురును కూడా చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక దేశంలో ఒక రాణి ఉందంట. మన రాణి కాదు, దేశంలో ఒక రాణి ఉందంట. ఆ రాణి దగ్గర చెలికత్తెలు ఉంటారు. ఆమెను చక్కగా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఈ రాజ్యంలో నాకన్నా అందగత్తెలు ఎవరైనా ఉన్నారని అడుగుతుందంట. అడిగితే వీళ్ళు ఏమంటున్నారు, ఎవరు లేరమ్మా, ఈ రాజ్యంలో నువ్వే అందగత్తెవి. ఆమె చాలా ఆనందపడుతుందంట. ఇలా ఎన్ని సంవత్సరాలు చెప్పారంటే ఒక 20 సంవత్సరాల పాటు చెబుతానే ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత తనకు పుట్టినటువంటి బిడ్డ యమన ప్రయాణానికి వచ్చి 20 సంవత్సరాలకు వచ్చేసినట్టు. అప్పుడు కూడా అడుగుతానే ఉంది, అమ్మా ఈ రాజ్యంలో ఇంకా అందగత్తెలు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే 20 సంవత్సరాల పాటు ఏమనే చెప్పారు కదా, ఇప్పుడు ఎవరు తయారయ్యారు, కూతురు ఉంది కదా, ఉన్నారమ్మా అన్నారంట. 20 సంవత్సరాల తర్వాత ఉన్నారా, నాకన్నా ఎవరు అందగత్తెలు ఉండకూడదు, ఎవరు వాళ్ళు అని వెంటనే కోపంతో ఉద్రేకంతో ఆమె అడిగిందంట. అడిగినప్పుడు ఎవరో కాదమ్మా, నీ కుమార్తె నిన్ను మించినటువంటి అందగత్తిగా ఉంది అని చెప్పినప్పుడు వెంటనే ఈమెలేం వచ్చేసిందట, అసూయ వచ్చేసిందట. అసూయ వచ్చేసి నా కూతురు ఉండటానికి వీల్లేదని బట్టలను పెట్టి కూతురుని కూడా చంపించేసింది. అసూయ అసూయ అనేది అది ఎక్కడికైనా సరే దారితీస్తుంది. అన్న, తమ్ముడు లేదా మనకున్నటువంటి బంధాలు ఏమి కూడా చూడదండి. అసూయ అంత వినాశనం చేస్తుందని ఈరోజు పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తున్న వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి ఈ అసూయ గురించి ప్రభు ఎన్ని రకాలుగా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 43వ వచనం చదువు సువిశేషంలో. నీ చెయ్యి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారేద్దామా? నీ చెయ్యి పాప కారణమైనచో దానిని నరికి పారవేయమని ప్రభు అంటూ ఉన్నారు. యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. చెయ్యి దేనికి గుర్తుగా ఉంటుందమ్మా? బలానికి గుర్తుగా ఉంటుంది. వినలేదా, చూడలేదు ఎప్పుడు? బలాన్ని చూపించమంటే ఏం చేస్తారు? బలాన్ని చూపించమంటే ఇలా చూపిస్తారు, అవునా? అంటే చెయ్యి దేనికి గుర్తుగా ఉంది? బలానికి గుర్తుగా ఉంది. బలం అంటే ఇక్కడ శారీరకమైనటువంటి బలం గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతారు. మనిషిలో ఉన్నటువంటి ఈ బలానికి, ఈ శక్తికి ఈ యొక్క చెయ్యి కారణమని మనకి వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. అయితే ఈ భుజబలముతో నువ్వు పాపము చేయట కంటే, పాపము చేసి నరకములోకి వెళ్ళట కంటే ఈ చెయ్యిని నరికి వేసుకుని నువ్వు ఎందులో రావాలి? పరలోక రాజ్యంలో ప్రవేశించుట మేలు. అంటే ఈ బలం అనేది నువ్వు పాపము చేయడానికి కారణము కాకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి మాటలను ప్రభు తెలియజేస్తున్నాడు. మనం కొన్నిటిని వదిలిపెట్టేయాలంట. అవయవాలని వదిలిపెట్టేయాలి. ఏ అవయవమైతే మనల్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉందో దానిని వేరు చేయాలంట, విడిచిపెట్టమని ప్రభు ఈ సమయంలో వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు బలవంతుడిగా ఉండి నరకంలో ప్రవేశించడం కంటే బలహీనుడిగా ఉండి, ఒక చెయ్యి లేని వాడిగా బలహీనుడిగా ఉండి నువ్వు యొక్క పరలోకంలో ప్రవేశించుట ఉత్తమము అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏమంటున్నాడమ్మా, నీ చెయ్యి నీకు పాప కారణమైనచో దాన్ని నీవు నరికివేయి. 45వ వచనం చదువు. నీ కాలు నీకు పాప కారణమైనచో పారవేయమంటున్నాడు. కాలు నరికేసుకోమని కాదు. వాక్యం చదవంగానే ఈ కాలు నరికేసుకోమన్నాడు, ఈ ప్రార్థన ఎందుకులే, ఈ గుడి ఎందుకులేని బయటకు వెళ్ళిపోవడం కాదు. ప్రభు చెప్పినటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి అవయవాలను నిషేధించమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేని గురించి చెప్పాడు ఆయన? కాలు గురించి చెప్పాడు. కాలు దేనికి గుర్తుగా ఉందమ్మా? చెప్పండి, కాలు దేనికి గుర్తు?
కాళ్ళు ఉన్నాయా? ఉన్నాయా? ఎన్ని కాళ్ళు ఉన్నాయమ్మా? పశువులకి ఎన్ని కాళ్ళు, పక్షులకి ఎన్ని కాళ్ళు, మనిషికి ఎన్ని కాళ్ళు? ఇప్పుడైనా చెప్తారని అడిగింది. ఎన్ని కాళ్ళమ్మా? 2 కాళ్ళు ఉన్నాయి కదా. కాళ్ళు దేనికి గుర్తు? నడకకు గుర్తు. నీ నడక, నీ ప్రవర్తన, నీ పద్ధతులు ఎలా నడుస్తావు ప్రభు చెప్పేది అది. అంతేగాని నీ కాళ్ళు నరికేసుకుని పక్కన పడేసి గుళ్ళోకి రమ్మని కాదు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తుంది. నీ కాళ్ళు నరికివేయమంటే నీ నడవడిక నరికివేయి. నీ నడవడిక, నీ ప్రవర్తన ఎలా నడుస్తా ఉన్నా? పాపం వైపు నడుస్తూ ఉందా నీ కాళ్ళు? దానిని నరికివేయి. వాక్యం చక్కగా మనకి హెచ్చరిక చేస్తుంది. పాపపు చోటులకు నీ శరీరాన్ని మోసుకెళ్లేదేది? అది నరికి ప్రభు చెప్పేది అది. పాపపు చోటులకు, పాపపు పనులకు నిన్ను మోసుకుని, నీ శరీరాన్ని మోసుకుని వెళ్ళేది కాళ్ళు. కాబట్టి అది నీకు పాప కారణమైనచో దాన్ని పెరిగివేసి కాళ్ళు లేకుండా నువ్వు పరలోకమునకు వస్తే అది నీకు మేలు. కాళ్ళుండి కదిలే మనిషిగా నువ్వు నరకంలో ప్రవేశించే కంటే కదలలేనటువంటి మనిషిగా, కాళ్ళు లేనటువంటి మనిషిగా నువ్వు పరలోకంలో ప్రవేశించుట నీకు మేలు అని చెప్పి ప్రభు ఈ వాక్కులో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత చదువు 47వ వచనం. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరిగి కళ్ళు తీసేసుకుని గుళ్ళోకి రమ్మని కాదు, నీ కన్ను పీకేయమని కాదు దేవుడు చెప్పేది. ఏంటి ఇక్కడ? నీ కన్ను పాపానికి కారణమైతే, నీ కన్ను పాపానికి కారణమైతే నీ కంటిని తీసివేయమంటున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి అవయచ్ఛేదముల గురించి ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. నీ కన్ను పాప కారణము కాకూడదు. మరి అవ్వని మోసం చేసింది ఏదమ్మా? పళ్ళే, కన్నే. అవ్వ ఆ పండును చూసినప్పుడు ఏమనిపించింది ఆమెకి? అది చక్కగా నిగనిగలాడుతూ ఎర్రగా ఆమె కంటికి ఇంపుగా కనపడింది. ఆ పాపానికి కారణం ఎవరు? కన్నే. అందుకనే నీ కన్ను లోకము వైపు చూడకుండా, పాపము వైపు చూడకుండా, నీ కన్ను ఒకవేళ పాపానికి కారణమైనట్లయితే ఏం చేయమంటున్నాడు ప్రభువు? నీ కన్నుని పీకివేయమంటున్నాడు. పెరిగివేసి నువ్వు గుడ్డివాడిగా, కంట్లు లేనటువంటి వాడి గుడ్డివాడిగా నువ్వు పరలోకంలో ప్రవేశించుట మేలు. నువ్వు 2 కళ్ళు ఉండి నువ్వు నరకంలో ప్రవేశించుట కంటే కళ్ళు లేనటువంటి వాడిగా నువ్వు పరలోకంలో ప్రవేశించుట నీకు మేలు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజుని పాపములో పడేసింది ఎవరమ్మా? 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 2-9 వచనాలు చూస్తే దావీదు మహారాజు గారు పాపము చేస్తున్న దేనిని బట్టి కన్ను ఆయన నడిపించింది. మిద్దె మీదెక్కి కూర్చున్నాడు. మిద్దె మీదెక్కి కూర్చుని ఏం చూశాడమ్మా? స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూశాడు. ఆమెను మోహించాడు. మోహించి ఆమెతో పాపమునకు ఒడిగట్టాడు. కాబట్టి ఆ పాపమునకు ప్రేరేపించింది ఎవరు? కన్ను. ప్రభు చెప్పేది అది. పాపానికి నీ కన్ను ప్రేరేపణగా నిన్ను ప్రేరేపించినట్లయితే ఆ కన్నును పెరిగివేసి గుడ్డివాడిగా నువ్వు పరలోకములో ప్రవేశించుట మేలు అని చెప్పి ఈ వాక్యం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనిషికి ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉంటుందన్నమాట. 2 వ్యక్తులు ఉన్నారంట. 2 వ్యక్తులుండి వాళ్ళు ఏం చేస్తున్నారంట? 2 కూడా స్వామీజీలు, గురువులు. ఒక స్వామీజీ దేవుణ్ణి ప్రార్థన చేసి, అయ్యా నాకు ఒక బండి ఇవ్వు అని అడిగాడు. బండి ఇచ్చాడు. ఆ పక్క గురువుని ఈయన పొద్దుటే లేచి చూసేసరికి అక్కడ ఏమున్నాయమ్మా? 2 బండ్లు ఉన్నాయంట. ఆ గురువు దగ్గర ఎన్ని బండ్లు ఉన్నాయి? 2 బండ్లు. ఈ గురువుకి అసూయ వచ్చేసింది. దేవుడు నాకు ఒక బండి ఇచ్చాడు,
నా బండి ఇచ్చిన రూపాయలకి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చేసాడు అని అసూయ ఇచ్చేసింది మొదటి రోజు. రెండవ రోజు అయ్యా నాకు ఒక ఇల్లు అని దేవుడిని అడిగాడు. ఇల్లు ఇచ్చాడు. పొద్దుట లేచి చూసేసరికి అవతల ఇల్లులోనే 2 ఇళ్ళు ఉన్నాయంట. అవతల 2 ఇళ్ళు ఉన్నాయంట. ఇలా ఏది అడిగినా సరే 2 జరుగుతున్నాయంట. అప్పుడు ఈయన అనుకున్నాడంట, వీటి దక్కెట్లా కాదు, ఇలా చేయితే బాగుంటుందని చెప్పి, అయ్యా నాకు ఒక కన్ను తీసేయి. వాడు నన్ను చూసి అసూయ పడిపోతానంటున్నాడు, నాకు ఒక కన్ను తీసేయ్యా అన్నాడు. వీడు అనుకుంటున్నాడంట వాడికి ఏం జరిగి నాకు 2 జరుగుతాయి అని అనుకుంటున్నాడు కదా. ఈయన ఏమన్నాడు, ఒక కన్ను తీసేని అడిగినప్పుడు అయ్యా అది మంచిది కాదండి, లేదు అదే చేయమన్నాడు. ఒక కన్ను తీసేసాడు. అవతల వ్యక్తి చూసరికి ఏమైపోయింది, వాడికి 2 కళ్ళు తీసేసాడు. ఈ అసూయ అనేది ఏం చేస్తామో మనిషిని దహించి వేస్తుంది. మనిషిని కూర్చొనివ్వదు, దహించి వేస్తుంది, నాశనానికి దారి తీస్తుంది. అసూయ గురించి గ్రంథంలో చాలా వచనాలనే మనకి చక్కగా రాయబడి ఉంది. కాబట్టి ఒకసారి మన పరిస్థితిని మనం ధ్యానం చేసుకుందాం. ఇన్నటువంటి వాక్యాలను బట్టి మనము మారవలసినటువంటి పరిస్థితి ఉంది. మన పరిస్థితి ఎలా ఉంది? మన హృదయ పరిస్థితి ఎలా ఉంది? మనలో అసూయ ఉందా? అసూయ ఉంటే దేన్ని చూసి మనం అసూయ చెందుతున్నాం? ఇతర వ్యక్తులు చూసా? భార్య భర్తను చూసి అసూయ పడుతుంది లేదా? భర్త మంచి బట్టలు వేసుకుని చక్కగా నీట్గా తయారై ఉంటే ఆమె తట్టుకోలేదు లేరా? అలాంటి లేరా? భార్య చక్కగా నీట్గా శుభ్రంగా నీట్గా తయారై ఉంటే భర్త అసూయ చెందుతూ ఉంటాడు. చూసారా? కుటుంబంలో, సంఘంలో, మన చుట్టూ తిరిగేటువంటి పరిసరాల్లో ఎదుటి మనిషికి ఏది జరిగినా తట్టుకోలేనటువంటి అసూయ మనలో ఉంది. నాలో అసూయ లేదు అనడానికి లేదు. సమస్తం అన్నిటిలో కూడా అసూయ అనేది నిండిపోయి ఉంది. మనుషులు ఎలా తయారంటే పెరిగేటువంటి మనిషిని ఎలా తొక్కాలనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. కాబట్టి లోకమంతా కూడా అసూయతో నిండి ఉంది. అందుకనే ప్రభువు ఈరోజు పట్టణాల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే అసూయను విడనాడండి. అసూయ అవతల వ్యక్తికి ప్రమాదం కాదు, కానీ ఎవరై మనస్సులైతే అసూయ పుడుతుందో వారు నాశనము చెందుతారు. అసూయను విడనాడంటని యెహోషువ గారికి, యోహాను గారికి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదే సందర్భంలో ఈ వాక్యమైన మనం కూడా అసూయ పరులుగా జీవించకూడదని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ చక్కగా అనేకమైనటువంటి వాక్యాలు మనకి వ్రాయబడి ఉన్నాయి. ఆ అసూయ అనేది మనల్ని బాధ పెడతా ఉంటుంది, ఎంతసేపు కూడా మనల్ని తొలుస్తూ ఉంటుంది అనమాట. దాని చేత మనం దానిని తీసివేసుకునేటువంటి మార్గాన్ని మనం ఆలోచించాలి తప్ప అసూయకి ఎప్పుడు కూడా మనము లొంగకూడదనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఒకడు దేవుణ్ణి ప్రార్థనిస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. నువ్వే అనుకో, ఏం కావాలో కోరుకో అన్నాడు. మా ఇంటి పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, కాబట్టి నాకు కూడా అలాంటి బిల్డింగు కావాలి. ఆయనకు అన్ని బిల్డింగులు ఇచ్చామంటే దేవుడు అన్నాడు, అతనికి ఎన్ని బిల్డింగులు ఇచ్చాను? 4 బిల్డింగులు ఇచ్చాను. నీకు కూడా 4 ఇవ్వనా అని అడిగాడు. నాకు వద్దన్నాడు. మరి నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకేమీ వద్దు స్వామి. అవతల వ్యక్తికి 4 పాడి గేదెలు ఇచ్చారు, నీకు 8 పాడి గేదెలు ఇవ్వనా అని అడిగాడంట దేవుడు. నాకు వద్దు స్వామి అంటున్నాడు. మరి నీకు ఏం కావాలని అడిగితే వాడు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పుంటాడు? మా ఆండి కూడా నాలాగా చేసే స్వామి అన్నాడు. వాడి కారులోనే, బళ్ళలోనే, ఇల్లు ఉంది, బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి.
నీకు కూడా ఇస్తాను రా, నీకేం కావాలో కోరుకంటే ఏం కోరుకుంటాడు చివరినే? నాకేం వద్దు స్వామి, ఆడిని కూడా ఎలా తయారు చేయాలి, నాలాగా చేసి ఇద్దరంగా జడుపు తింటాము అని చెప్పాడంట. ఏంటి అసూయ? మనిషిని చూసి అసూయ పడిపోతున్నారు. బాగా చదువుకున్నా పైకి మనతో బాగానే మాట్లాడుతూ ఉంటాం, మనం అందరం కూడా అందరితో మాట్లాడుతూనే ఉంటాం, చక్కగా అక్కయ్య వదిన అని అన్ని చక్కగా మాట్లాడుతూనే ఉంటాం. కానీ లోపల ఏంటదమ్మా? అసూయ. ఈ అసూయ ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మరి ఈ అసూయను నువ్వు తీసివేసుకుని దేవుని ఆత్మ చేత నువ్వు నింపుకున్నప్పుడు దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావని ఈరోజు పట్టణాలు మనకు చక్కగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ అసూయ లేదు అనడానికి నీలో ఏం జరగాలంటే, ఎవరికి ఏది జరిగినా నువ్వేం చేయాలి? ఆనందించగలగాలి. ఎవరికి ఏ అవసరంలో ఉన్నా నువ్వు వారికి తోడుగా ఉండాలి. ఎవరికి ఏది జరిగినా, ఎవరిని ఏదైనా చేస్తా ఉన్నప్పుడు వారిని నువ్వేం చేయాలి? ప్రోత్సహించాలి. అప్పుడు నీలో అసూయ లేనట్టుగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? నీలో అసూయ లేదంటే నువ్వేం చేస్తావు? అవతల వ్యక్తి ఒక పని చేస్తా ఉన్నప్పుడు నువ్వు ప్రోత్సహిస్తూ ఉంటావు, అవునా? అతనికి మేలు జరిగినప్పుడు నువ్వు సంతోషిస్తూ ఉంటావు, అతనికి సహాయకారిగా ఉంటావు. ఎవరికి ఏమి జరిగినా నువ్వు ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు ఎప్పుడైతే పంచుకున్నావో అప్పుడు నువ్వు మాత్రము నీలో అసూయ లేదు. దేవుని వాక్యము చేత, దేవుని వాక్కు చేత నువ్వు నింపబడ్డావు అని ఈరోజు వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వినినటువంటి వాక్యము మనలో ఉన్నటువంటి అసూయనంతా కూడా తీసివేసి, ఆ పాపాన్ని ప్రేరేపించేటువంటి ఆ అసూయ, ఆ ప్రేరకము మనలో లేకుండా దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడి నిజమైనటువంటి విశ్వాసులుగా ఉండి పరలోక రాజ్యం ప్రవేశించడానికి మరి దేవుడు తన యొక్క కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్.